అమెరికా వాడు యుద్ధం మానేసి వెనక్కెళ్ళిపోతాడేమో గానీ, ఇజ్రాయెల్ మాత్రం ఆగదు. ఇప్పటికీ అణుస్థావరాల ధ్వంసం పూర్తి చేసేసింది. ఇరాన్‌కి సంబంధించినటువంటి నౌకా స్థావరాల ధ్వంసం పూర్తి చేసింది. ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ విమానాల కేంద్రాల్ని కూల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని కూల్చేసింది. ఇంకా ఏదో కావాలి. ఏమిటది అంటే, నగరాల మధ్యన అడుగున స్కూళ్ళ కింద, హాస్పిటళ్ళ కింద, బడా బడా కార్యాలయాల కిందన ఉంటున్నయి ఆయుధాగారాలు. మొన్న టెహ్రాన్‌లో బయటపడింది అదే. అలాంటి ఆయుధాగారాలని, అలాంటి వాటిని ధ్వంసం చేస్తే, పైన ఆస్పత్రులు, పైన స్కూళ్ళుంటాయి గాబట్టి, ఆళ్ళు ప్రాణాలు కోల్పోతారు. ఆ నేపథ్యంలో ఏది గాజాలో అనుసరించిన సూత్రం అదే. అదే సూత్రం ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వేళ, ఆ కింద పేల్చేసేటటువంటి ఎత్తుగడల దిశగా ప్రస్తుతం ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తుంది. పైన చేయాల్సినవి కనబడే వాటన్నిటిని పేల్చేశారు. కనిపించని అండర్ గ్రౌండ్‌లో ఉన్న వాటిని పేల్చేస్తే అప్పుడు యుద్ధం పూర్తవుతుందనమాట.